ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పంటకాలం ప్రారంభమైనా సరే ఇప్పటికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సందర్భంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కప్పల ఊరేగింపు చేశారు. కప్పల్ని వేడుకగా ఊరేగిస్తూ గ్రామంలోని ప్రతి ఇంటి ముందు దేవాలయాల వద్ద నీళ్లు పోస్తూ వానమ్మ రావమ్మ అంటూ జానపద గీతాలు పాడుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన గ్రామదీప్ ట్రస్ట్ ప్రతినిధులు వర్షాల కోసం ప్రార్థించడం మా గ్రామంలో సాంప్రదాయమని, అయితే ఇదొక సాంప్రదాయ కార్యక్రమంగా మాత్రమే కాకుండా కురిసిన ప్రతి నీటి బొట్టును చెరువులు, కుంటలు, వాగులు, ఇతర మార్గాల ద్వారా భద్రపరచడం కూడా అంతే ముఖ్యమని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా తమ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. చెరువుల ఆక్రమణను అరికట్టి నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ట్రస్ట్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కప్పల ఊరేగింపు జరిగిన కాసేపటికే గ్రామంలో వర్షం పడడంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. కోవలి గ్రామంలో సకాలంలో వర్షాలు పడినందున మన కోవలి గ్రామ పెద్దలు, మన కోవలి గ్రామస్తులు, కోవలి రైతు సోదరులు వాళ్ళ ఆధ్వర్యంలో భారీగా కప్పనే ఊరేగిస్తున్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమానికి మన కోవలి గ్రామస్తులందరూ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, గ్రామస్తులందరూ పాల్గొని ఈ కప్ప ఊరేగింపు కార్యక్రమాన్ని చేయడం చేస్తారని మరి మీరు కోరుకుంటున్నాం. అలాగే నీళ్లు వాడబోసి ఆడవాళ్ళు అన్న మాకు